వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను కీర్తి. నేపాల్ అల్లకల్లోలమైంది. సామాజిక మాధ్యమాలపై నిషేధంతో ప్రారంభమైన జెన్జెడ్ ఉద్యమం నేతల అవినీతిపైకి మళ్లింది. రాజధాని కాఠ్మాండు అగ్నిగుండమైంది. ప్రభుత్వం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ యువత భారీగా హింసకు పాల్పడ్డారు. పార్లమెంట్, సుప్రీంకోర్టు అధ్యక్షుడు, ప్రధాని నివాసాలు సహా పలువురు మంత్రుల ఇళ్లకు నిప్పు పెట్టారు. మంత్రులపై దాడులు చేశారు. పోలీస్ స్టేషన్లు, పార్టీల కార్యాలయాలకు నిప్పు పెట్టారు. కాంతిపూర్ టీవీ కార్యాలయం పైన దాడి చేశారు. ఆందోళన హింసాత్మకంగా మారడంతో సైన్యం సూచన మేరకు ప్రధాని కేపీ శర్మ ఓలీ సహా పలువురు మంత్రులు రాజీనామా చేశారు. వారిని దేశం దాటించేందుకు సైన్యం ప్రయత్నిస్తోందన్న వార్తలొచ్చాయి. అయితే ఓలీ నేపాల్లోనే ఉంటారని తెలుస్తోంది. ప్రధాని రాజీనామా చేసిన ఆందోళనకారులు శాంతించలేదు. దీంతో కాఠ్మాండులో నిరవధిక కర్ఫ్యూ విధించాల్సి వచ్చింది. దిగింది. దేశ భద్రతా బాధ్యతలను చేపట్టింది. ఆందోళనల నేపథ్యంలో కాఠ్మాండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేశారు. భారత్ నుంచి వెళ్లే విమానాలను నిలిపివేశారు. సరిహద్దుల్లో భారత ప్రభుత్వం అప్రమత్తత ప్రకటించింది. నేపాల్లోని భారతీయుల రక్షణ కోసం చర్యలు చేపట్టింది. నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఇటీవల సామాజిక మాధ్యమాల్లో జనరేషన్ జెడ్ ప్రచారం ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే వారిని అడ్డుకునేందుకు ప్రభుత్వం రిజిస్ట్రేషన్ సాకుతో సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించింది. దీంతో యువతరం బగ్గుమంది. సోమవారం పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగడంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో 19 మంది మరణించారు. పరిస్థితి తీవ్రంగా మారడంతో దిగొచ్చిన ప్రభుత్వం సామాజిక మాధ్యమాలపై నిషేధాన్ని ఎత్తివేసింది. అయినా యువత శాంతించలేదు. మంగళవారం ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు. అవినీతి నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కర్ఫ్యూ ఉన్నా లెక్క చేయకుండా కాలంకి, బానేశ్వర్, చపాగాన్, లకోలలో ఆందోళనకు దిగారు. రాజధానిలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లోకి చొచ్చుకెళ్లారు. విధ్వంసం సృష్టించారు. వందల మంది ఆందోళనకారులు ప్రధాని ఓలీ కార్యాలయంలోకి దూసుకెళ్లారు. కాల్పుల్లో 19 మంది మృతికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో సైన్యం సూచన మేరకు వెంటనే ఆయన రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అక్కడితో ఆగని నిరసనకారులు పార్లమెంటుపై దాడి చేసి నిప్పంటించారు. అధ్యక్షుడు రామచంద్ర పౌడేల్ ఇంటిపై దాడి చేశారు. అంతకుముందు ప్రధానికి చెందిన బాల్కోట్లోని ఇంటికి నిప్పు పెట్టారు. మాజీ ప్రధాని పుష్ప కమల్ దహల్తో పాటు కమ్యూనికేషన్ల శాఖ మంత్రి పృథ్వీ సుబ్బా గురుంగ్, మాజీ హోంమంత్రి రమేష్ లేఖక్ ఇళ్లపై దాడి చేశారు. బుధాని కాంతలో ఉన్న నేపాలీ కాంగ్రెస్ చీఫ్, మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా ఇంటిని ఆందోళనకారులు తగలబెట్టారు. ఆయన భార్య అర్జు దేవ్బా పై వారు దాడి చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ దాడిలో వారికి స్వల్ప గాయాలయ్యాయి. దేవ్బా కుమారుడు జైబీర్ కు వాటాలున్న హల్బిన్ హోటల్ ను ఆందోళనకారులు తగలబెట్టారు. అగ్రావేశాలతో ఊగిపోయిన ఆందోళనకారులు ఆర్థిక మంత్రి బిష్ణు ప్రసాద్ పౌడేల్ పై దాడి చేసిన వీడియో వైరల్ అయింది. ప్రధాని పదవికి కేపీ శర్మ ఓలీ రాజీనామా చేయగా అధ్యక్షుడు ఆమోదం లభించింది. వెంటనే కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై చర్యలు ప్రారంభమయ్యాయి. ఇక ఓలీ దేశం వీడి వెళ్లిపోకపోవచ్చని తెలుస్తోంది. ఆయన స్వదేశంలోనే ఉండే అవకాశాలు ఉందని స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. తదుపరి ప్రధానిగా కాఠ్మాండు మేయర్ బాలేంద్ర షా పేరు వినిపిస్తోంది. జెన్జెడ్ గ్రూపుకు చెందిన నేతలు తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ ను ప్రకటించారు. తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ గా మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కీ పేరును ప్రకటించారు. ప్రభుత్వాన్ని నడిపించేందుకు ఆమెకు పగ్గాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి అనలిస్ట్ శేషు గారు ఉన్నారు. నమస్కారం సార్. సార్, నేపాల్ యువత సోషల్ మీడియాపై నిషేధానికి ఎలా రియాక్ట్ అయిందంటారు? నేపాల్లో జన్జెడ్ ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. నేపాల్ ఒక విధంగా అట్టుడికిపోతున్నట్టుగానే మనకి కనపడుతుంది. గత 3 రోజులుగా నేపాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలను కనుక చూస్తే ఆ దేశంలో ఉన్న యువత విద్యార్థులలో ఇప్పటి వరకు ఆ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నాయకులపైన, ప్రభుత్వాలపైన
ఎంత తీవ్రమైనటువంటి కోపం ఉంది అనేటటువంటి విషయం మనకి కనపడుతుంది. గతంలో నేపాల్ని పరిపాలించినటువంటి షేర్ బహదూర్ దేవ్బా లాంటి వాళ్ళు, ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి కేపీ శర్మ ఓలీ వాళ్ళపైన, ప్రచండ లాంటి కమ్యూనిస్టు పార్టీ నేతలపైన, అందరిపైన ఇవాళ ఆ దేశంలో ఉన్నటువంటి యువత విద్యార్థులు దాడి చేసినట్టుగా మనకి కనపడుతుంది. మాజీ ప్రధాని కనాల్ భార్య ఆ దాడుల్లో, ఆ కాల్పుల్లో సజీవ దహనం అయిపోయినట్లుగా మనకు తెలుస్తుంది. తర్వాత షేర్ బహదూర్ దేవ్బా భార్య ప్రస్తుత విదేశాంగ మంత్రి అర్జు రమాదేవాపై కూడా దాడి జరిగినట్లుగా మనకు కనపడుతుంది. ఆ దేశ ఆర్థిక మంత్రిని అయితే రోడ్లపైన పరిగెత్తించి కొట్టినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇంత తీవ్రంగా అక్కడ నేపాల్లో హింసకి దారి తీయటానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి అని గనక మనం చూస్తే, ఆ దేశంలో వస్తున్నటువంటి ఆర్థిక సంక్షోభం ఒకటైతే, రెండోది ఆ దేశంలో రాజకీయ నాయకులు చేస్తున్న అవినీతి, మూడోది అక్కడ సంపన్న వర్గాలు చేస్తున్నటువంటి ఒక విచ్చలవిడితనం కనపడుతుంది మనకి. ఈ మూడు అంశాలు ఆ దేశంలో ఉన్నటువంటి యువతని పెద్ద ఎత్తున రెచ్చగొట్టాయనేటటువంటి విషయాన్ని గమనించాలి. సంపన్న వర్గాలు ఇతర దేశాల్లో చేస్తున్నటువంటి జలసాలన్నీ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయటము, దేశం ఆర్థికంగా దివాలా తీయటము, తర్వాత దశాబ్దాలుగా నేపాల్ని పరిపాలిస్తున్నటువంటి రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడటం, అవినీతిలో కూరుకుపోవడంతో యువత ఆక్రోశం కట్టలు తెంచుకుంది. కాబట్టి తీవ్రమైనటువంటి హింసకు, తీవ్రమైనటువంటి దాడులకు దిగుతున్నారనేటటువంటి విషయాన్ని గమనించవచ్చు. ఒక విధంగా దాన్ని మనం బ్రూటల్ గా చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ మరొక వైపున అక్కడ ఉన్నటువంటి యువత నైరాశ్యాన్ని, కోపాన్ని, ఆవేదన్ని, ఆతృతని, ఆర్ద్రతని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి వాళ్ళ నేపాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలకు ఆ దేశ పాలకులు, ఆ దేశంలో ఉన్నటువంటి సంపన్న వర్గాలే కారణం అనేటటువంటి విషయాన్ని గమనించాలి. అయితే ఆ దేశంలో ఉన్నటువంటి యువత విద్యార్థులు అందరూ కూడా దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలని ఒక ఉద్యమంగా సోషల్ మీడియాలోకి తీసుకొస్తే, ఆ సోషల్ మీడియా ఉద్యమం ఉధృతమవుతుందన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేసింది, 26 వెబ్సైట్లను రద్దు చేసేసింది, ఆపేసింది. దాంతో యువత యొక్క కోపం కట్టలు దించుకొని ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలకి ప్రభుత్వం బాధ్యత వహించాలి, కారణమైందనేటటువంటి విషయాన్ని గమనించాలి. ఇవాళ ఉపఖండంలో ఉన్నటువంటి దేశాలన్నీ ఏదో ఒక విధమైనటువంటి సంక్షోభంలో చిక్కుకోవటం మనం చూస్తూనే ఉన్నాం. మీరు చూడండి, 2022లో శ్రీలంకలో ఇదే విధమైనటువంటి పరిస్థితి తలెత్తింది. అక్కడ ఉన్నటువంటి యువత విద్యార్థులు కూడా నాటి పాలకులు గోటబాయ రాజపక్ష మీద, మహేంద్ర రాజపక్ష మీద ఏ స్థాయిలో తిరుగుబాటు చేశారు, అధ్యక్ష భవనాన్ని ఎలా ఆక్రమించుకున్నారు, ఇవాళ నేపాల్లో సుప్రీంకోర్టు దగ్గర నుంచి, పార్లమెంట్ దగ్గర నుంచి, ప్రధానమంత్రి ఆఫీసెస్ దగ్గర నుంచి, ఇళ్ల దగ్గర నుంచి మొత్తాన్ని కాలబెడుతున్నటువంటి సందర్భాన్ని, ధ్వంసం చేస్తున్నటువంటి సందర్భాన్ని చూసాం కదా. నాటి శ్రీలంకలో జరిగినటువంటి తిరుగుబాటులో కూడా ఆ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి అధ్యక్షుడు గోటబాయ రాజపక్షే ఇంటిని ఏ విధంగా స్వాధీనం చేసుకున్నారు ఉద్యమకారులని చూసాం కదా. తర్వాత ఇటీవల 2024లో జరిగినటువంటి బంగ్లాదేశ్ లో జరిగినటువంటి తిరుగుబాటు, ఆ తిరుగుబాటుకు కూడా విద్యార్థులే నాయకత్వం వహించినటువంటి సందర్భాన్ని చూసాం కదా. ఆ తిరుగుబాటుని అణిచేటటువంటి క్రమంలో తట్టుకోలేనటువంటి నాటి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా దేశం వదిలి పారిపోయి భారతదేశానికి రావాల్సినటువంటి అవసరం వచ్చింది కదా. అక్కడ ఇప్పటికీ తాత్కాలిక ప్రభుత్వం మొహమ్మద్ యూనస్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి అంశాన్ని మనం చూసాం కదా. ఇవాళ కూడా నేపాల్లో ఉన్నటువంటి యువత విద్యార్థులు ఒక డిమాండ్ చేస్తున్నారు, ఈ దేశంలో కాఠ్మండు మేయర్ జాలేంద్రను ప్రధానమంత్రి చేయమనంటే ఇవాళ సుశీల కల్కి నేతృత్వంలో ఒక తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ ఈ హింసను సద్దుమణిగించడానికి మధ్య మార్గంగా సైన్యము జన్జడ్ కార్యవర్గాన్ని, జన్జడ్ వర్గాన్ని చర్చలకు పిలుస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం కదా. అయితే ఈ 3 దేశాల్లో జరిగినటువంటి ఈ పరిణామాలకు ఒక సామీప్యత ఉంది. ఈ 3 దేశాల్లో జరిగినటువంటి తిరుగుబాటుకు ఒక సామీప్యత ఉంది. ఒకటి, 3 దేశాల్లో కూడా తిరుగుబాటుకు నాయకత్వం వహించింది విద్యార్థి సంఘాలే, విద్యార్థి నాయకులే. రెండో సామీప్యత ఏంటంటే, ఈ 3 దేశాల్లో కూడా ఆ దేశ పాలకులు చేసినటువంటి అవినీతి ఆ దేశాలని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టడమే కారణం అనేటటువంటి విషయాన్ని గమనించాల. ఇవాళ నేపాల్లో గత సంవత్సరంలోనే వచ్చినటువంటి ఈ కేపీ శర్మ ఓలీ ప్రభుత్వము భారత్ వ్యతిరేక వైఖరిని తీసుకున్నది. మీరు ఈ కేపీ శర్మ ఓలీ
చైనా పర్యటనకు వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాతనే ఇంత పెద్ద ఎత్తునటువంటి ఆందోళన తీసుకున్నది. భారతదేశానికి నేపాల్ ఒక సహజ మిత్ర దేశం అయితే ఇవాళ అక్కడ ఉన్నటువంటి పాలకులు భారత వ్యతిరేక వైఖరిని తీసుకొని చైనాకు అనుకూలమైనటువంటి విధానాన్ని అవలంబించటం కూడా అక్కడ ఉన్నటువంటి యువతకి నచ్చలేదు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. అయితే గత కొంతకాలంగా అసలు నేపాల్లో రాజకీయ స్థిరత్వం లేకుండా పోయింది. ప్రభుత్వాలను పడగొట్టటము, రాజకీయ అస్థిరత్వాన్ని కల్పించటము, అక్కడ ప్రధానమంత్రులు తరచూ మారిపోవటం, ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థని దెబ్బతీయటం, ఆ దేశంలో పెద్ద ఎత్తున అవినీతికి రాజకీయ నాయకులే పాల్పడటం, ఆ దేశంలో సంపన్న వర్గాల యొక్క సంపద పెద్ద మొత్తంలో పెరిగిపోవటం, నిరుద్యోగం పెరిగిపోవటం, దేశంలో కింది వర్గాల ప్రజలకు ఏ విధమైనటువంటి మేలు జరగకపోవటం, వాళ్ళు మరింత పేదరికంలోకి మగ్గిపోవటంతో ఇవాళ నేపాల్ ఈ పరిస్థితికి వచ్చింది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. అయితే ఈ 3 దేశాల్లో ఈ సమస్యలకు మూలం ఎవరు, ఈ సమస్యల వెనకాల ఉండి నడిపిస్తున్నది ఎవరు, ఈ సమస్యలకు కారణం ఎవరు అంటే ఏ వేలు చూపించినా చైనా వైపుకు చూపెడుతున్నాయి. చైనా పరోక్షంగానో ప్రత్యక్షంగానో ఈ 3 దేశాల్లో సంక్షోభానికి కారణమయ్యాయి అనేటటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలా. ఈ ఇటీవల మాల్దీవులలో కూడా చైనా ప్రమేయంతో గతంలో మాల్దీవులు చాలా భారత్కు అనుకూలమైనటువంటి దేశంగా ఉంటే మైజు నేతృత్వంలో అక్కడ కూడా మాల్దీవులలో భారత్ వ్యతిరేకమైనటువంటి వైఖరి తీసుకున్నారు. ఇప్పుడిప్పుడే ఆ వైఖరి మార్చుకుంటున్నటువంటి క్రమాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి మొత్తం కూడా ఉపఖండంలో భారతదేశం చుట్టూ ఉన్నటువంటి దేశాలు ఆర్థిక సంక్షోభంలో పడటము ప్రత్యక్షంగానో పరోక్షంగానో భారతదేశం పైన కూడా ప్రభావం పడుతుంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. మన చుట్టూ ఉన్నటువంటి దేశాల్లో ఇవాళ సంక్షోభాలు, ఆర్థిక సంక్షోభాలు జరుగుతున్నాయి. అక్కడ సంక్షోభాలకు చైనా కారణం అనేటటువంటి ఒక అభిప్రాయము, ఆరోపణలు కూడా వస్తున్నాయి. బట్ వీటన్నిటి నేపథ్యంలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో భారత్ కూడా ఇబ్బంది జరుగుతుంది. ఇవాళ నేపాల్లో చాలా మంది భారతీయులు ఉన్నటువంటి సందర్భం ఉన్నది. అక్కడ భారతీయులకు కూడా ఇబ్బంది జరుగుతుంది. ముఖ్యంగా బంగ్లాదేశ్ లో వచ్చినటువంటి సంక్షోభం వల్ల భారతీయులు ఎంత ఇబ్బందికి గురయ్యారనేటటువంటిది విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ సంక్షోభాలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో భారత్ పై కూడా ప్రభావం పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ నేపాల్ రాజకీయ నాయకులే ఇవాళ ఆ దేశంలో సంక్షోభానికి ప్రధానమైనటువంటి కారణంగాను బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఒక విధంగా నేపాల్ యువత, విద్యార్థులు చాలా తీవ్రమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నారు. అది వాళ్ళ చర్యల్లో మనకి కనపడుతుంది. బట్ ఆ స్థాయి తీవ్రత రావటానికి నేపాల్ పాలకులే కారణం, వాళ్ళు తీసుకున్నటువంటి విధానాలే కారణం, వాళ్ళు అనుసరిస్తున్నటువంటి విధానాలే కారణం అనేటటువంటి విషయాన్ని గమనించాలి. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే విద్యార్థులు తిరుగుబాటు చేయటంలో న్యాయం ఉన్నప్పటికీ కూడా ఆ తిరుగుబాటు కానీ ఆ ఆందోళన కానీ శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంలో ఉంటే బాగుంటుంది. అలా కాకుండా నేపాల్లో జరుగుతున్నటువంటి తిరుగుబాటు పెద్ద ఎత్తున శృతి మించినట్లుగా మనకి కనపడుతుంది. బట్ అది ప్రజాస్వామిక వ్యవస్థలకి మంచిది కాదనేటటువంటి అభిప్రాయాలు కూడా మరొక వైపు వ్యక్తమవుతున్నాయి. అయితే శేష్ గారు, అదే విధంగా చూసుకుంటే మనం జెన్జెడ్ ఉద్యమం ఎలా మొదలైంది, అది ఇంత పెద్ద స్థాయికి ఆందోళనకరంగా మారింది కదా సార్, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అదేనండి, ఇప్పుడు జెడ్ ఏంది ఒక ఆర్గనైజేషన్ ఏమీ కాదు. జనరేషన్ జెడ్ అనేటటువంటి పేరుతోటే విద్యార్థులు ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టినటువంటి క్రమంలో ఆ దేశంలో జరుగుతున్నటువంటి అవినీతికి వ్యతిరేకంగా, ఆ దేశంలో వాక్ స్వాతంత్రం లేకపోవటానికి వ్యతిరేకంగా, ఆ దేశంలో రాజకీయ నాయకులు ఎప్పటి నుంచో పట్టుకొని వేలాడుతున్నారు, వాళ్ళకు కూడా రిటైర్మెంట్ ఉండాలి అనేటటువంటి ఒక అభిప్రాయానికి వ్యతిరేకంగా ఇవాళ ఆ ఉద్యమాన్ని ప్రారంభించారు. వాళ్ళు సోషల్ మీడియాతో ప్రారంభించినటువంటి ఆ ఉద్యమాన్ని ప్రభుత్వము థ్రెటన్ గా భావించి దాన్ని అణిచేటటువంటి క్రమంలో 26 వెబ్సైట్లను క్లోజ్ చేసినటువంటి సందర్భంలో అప్పుడు విద్యార్థులు, యువత రోడ్డు మీదకి రావాల్సినటువంటి సందర్భం వచ్చింది. అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు వాళ్ళ తప్పులను సరిచేసుకోకుండా ఉద్యమాన్ని అణిచేటటువంటి క్రమంలో వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలే ఇవాళ విద్యార్థులు రోడ్డుపైకి రావటానికి, ఆందోళనలు చేయటానికి, పెద్ద ఎత్తున హింసకు పాల్పడటానికి అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు చేసినటువంటి వ్యవహారము, అవినీతి, వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలే కారణమయ్యాయి. వాళ్ళు ఒక్కసారిగా సోషల్ మీడియాను వాళ్ళు బ్లాక్ చేయటం వల్ల, ఎందుకు బ్లాక్ చేశారు, ఎందుకు సోషల్ మీడియాని అక్కడ రద్దు చేశారు, నిషేధం విధించారు అనేటటువంటి క్రమంలోనే మా ఉద్యమానికి వ్యతిరేకంగా మా వాయిస్ ప్రజల్లోకి పోకుండా ఉండటానికి ఈ చర్య ప్రభుత్వం చేపట్టిందని డైరెక్ట్ గా వాళ్ళు రోడ్ల మీదకి రావటము, ప్రభుత్వ కార్యాలయాలపైన, అధికారుల ఇళ్లపైన, తర్వాత మంత్రుల ఇళ్లపైన, ఏకంగా ప్రధానమంత్రి
ఇళ్లపైన కూడా దాడులు చేస్తున్నటువంటి సందర్భం, పార్లమెంట్ భవన్ పై కూడా దాడి చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి బట్ ఈ హింసాత్మకమైనటువంటి ఆందోళనకి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలే కారణమవుతున్నాయి. ఇవాళ ఒక విధంగా నేపాల్ని సుదీర్ఘంగా పాలించినటువంటి నేపాలీ కాంగ్రెస్ కానీ, నేపాలీ కమ్యూనిస్ట్ పార్టీ కానీ, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కేపీ శర్మ ఓలీ పార్టీలు కానీ వీళ్లే బాధ్యత వహించాలనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎన్నడూ లేనిది ఒక సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు అక్కడ. ఆ ప్రభుత్వం మొత్తం అవినీతిమయమైపోయింది. ఆ ప్రభుత్వంలో కీలకమైనటువంటి నేతలందరూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆ దేశంలో ఉన్నటువంటి సంపన్న వర్గాలు చేస్తున్నటువంటి ఒక విలాసవంతమైనటువంటి జీవితము, అది సోషల్ మీడియాలో పెట్టి వాళ్ళు ప్రచారం చేసుకోవటంతో యువతలో ఆవేశం కట్టలు దంచుకుంది. వాళ్ళు అరే మేము నిరుద్యోగంతో, ఉపాధి లేకుండా, పేదరికంతో మగ్గిపోతుంటే ఇవాళ ఈ దేశంలో రాజకీయ నాయకులు ఇంత భోగలాలస్యంగా ఉండటం ఏంటి, ఈ దేశంలో సంపదను దోచుకొని పోవటం ఏంటది, ఇంత రాజకీయ అవినీతి ఏంటి, ఇంత రాజకీయ అస్థిరత్వం ఏంటి అనేటటువంటిది యువతలో ఒక విధమైనటువంటి నైరాశ్యం నుంచి పుట్టినటువంటి ఒక ఆందోళన. కాబట్టి అది చాలా తీవ్ర రూపంగా కనపడుతుంది మనకి. అదే విధమైనటువంటిది మనం శ్రీలంకలో చూసాము. అదే విధమైనటువంటి ఆందోళన మీకు బంగ్లాదేశ్ లో కూడా కనపడింది. బట్ ఆ రెండు దేశాల వారసత్వ పరంపర ఇవాళ నేపాల్కి వచ్చేసింది. బట్ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఉపఖండంలో ఉన్నటువంటి చాలా దేశాల్లో ఈ విధమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి. బర్మాలో ఒక రకమైనటువంటి పరిస్థితి ఉంది, అక్కడ ప్రజాస్వామ్యాన్ని బతకనివ్వటం లేదు. తరువాత మీకు పాకిస్తాన్కి వచ్చేసి పెద్ద ఎత్తున తీవ్రమైన అవినీతి అక్కడ ఉంది. అక్కడ రాజకీయాల్లో కూడా సుస్థిరతం లేదు. అక్కడ రాజకీయ నాయకులు ఇవాళ ఇమ్రాన్ ఖాన్ ని జైల్లో పెట్టినటువంటి ప్రస్తుత ప్రభుత్వం ఉన్నది. భారతదేశంలో ఆ స్థాయిలో తీవ్రత లేకపోయినా భారతదేశంలో కూడా రాజకీయ అవినీతి పెద్ద ఎత్తున పెచ్చుమిరిపోతుంది. భారతదేశంలో మీకు ఒక చాలా ఇంపార్టెంట్ అంశం చెప్పాలి. భారతదేశంలో సంపద కొద్ది మంది వ్యక్తుల చేతుల్లోనే ప్రోగుపడిపోతుందని ఆక్స్ఫామ్ అనేటటువంటి సంస్థ తన నివేదికలో చెప్పింది. ఒక్క శాతం సంపన్నుల చేతుల్లో ఈ దేశంలో ఉన్నటువంటి 40% సంపద కేంద్రీకృతమైందని చెప్తుంది. అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఈ సంపద ఎవరి చేతుల్లోకి వెళుతుంది అంటే భారతదేశంలో కూడా ఇంచుమించు అవే లక్షణాలు కూడా కనపడుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ పాలకులు కూడా వాళ్ళ విధానాలను సరిచేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ పాలకులు కూడా ఇవాళ దేశంలో ఉన్నటువంటి సంపద అంతా కూడా కొద్ది మంది చేతుల్లోకి వెళ్ళటం ఒకటైతే, ఈ దేశంలో కూడా నిరుద్యోగం పెద్ద ఎత్తున పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో, ఈ దేశంలో ఉన్న యువత అసంతృప్తితో ఉన్నటువంటి నేపథ్యంలో, ఆ దేశాలకు పట్టినటువంటి, ఆ దేశాల్లో వస్తున్నటువంటి ఈ ప్రమాదమైన తిరుగుబాటు మన దగ్గర కూడా రావద్దు అనేటటువంటి అభిప్రాయం ప్రభుత్వాలకు జ్ఞానం కలగాలి. ప్రభుత్వాలు ఆ విధమైనటువంటి ఆలోచన చేయాలి. బట్ ఎందుకు ఈ దేశాల్లో ఈ తరమైనటువంటి తిరుగుబాటు యువత నుండి, విద్యార్థుల నుండి వస్తుందో ఒక్కసారి ఈ దేశంలో ఉన్నటువంటి పాలకులు కూడా గమనించాలి. ఈ దేశంలో కూడా అంత తీవ్రమైన లక్షణాలు లేకపోయినా ఇక్కడ కూడా సంపద అంతా కూడా కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతం అవుతుంది. ఇక్కడ కూడా పేదవాళ్ళు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇక్కడ కూడా నిరుద్యోగం పెద్ద ఎత్తున పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో బట్ ఆ విధమైనటువంటి ఆక్రోశము యువతలో రాకముందే ప్రభుత్వాలు జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వాలు ఆ విధమైనటువంటి చర్యలు తీసుకొని అటు యువతని సంతృప్తి పరచాల్సినటువంటి అవసరం ఉంది. దేశంలో సంపద కొద్ది మంది చేతుల్లోకే ప్రోగుపడకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ దేశంలో చాలా ప్రతిపక్షాలు కానీ, ఒక ఇంటలెక్చువల్ వర్గాలు కానీ చేస్తున్న ఆరోపణ ఏంటి? ఈ దేశంలో సంపద మొత్తాన్ని కూడా అదానీలు, అంబానీలే పోగేసుకుపోతున్నారు. అదానీలు, అంబానీలే పెద్ద ఎత్తున ప్రపంచంలో కోటీశ్వర్ల జాబితాలో చేరిపోతున్నారు. కానీ బట్ దేశానికి మేలు కలగటం లేదు. దేశ సంపద మొత్తం వాళ్ళు కొల్లగొట్టేస్తున్నారు అనేటటువంటి ఆరోపణలు వస్తున్నాయి కదా. బట్ అట్లాంటి సంఘటనలు ఈ దేశంలో రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజాప్రభుత్వాల పైన ఉందనేటటువంటి విషయాన్ని గమనించాలి. ఏది ఏమైనా ఇవాళ నేపాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు ఆ దేశం యొక్క ఉనికిని, అస్తిత్వాన్ని దెబ్బతీస్తాయి. ఆ దేశంలో ప్రజాస్వామిక వ్యవస్థని దెబ్బతీస్తాయి. ఆ దేశం యొక్క గౌరవాన్ని మంటగలుపుతాయి. కాబట్టి తక్షణమే ఆ దేశంలో శాంతి నెలకొనాల్సినటువంటి అవసరం ఉంది. తక్షణమే విద్యార్థులు సైన్యంతో సంప్రదింపులు మొదలుపెట్టి ఒక ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ కూడా పార్టీలు రాజకీయ నాయకులు అవినీతికి పాల్పడకుండా ఒక మంచి పాలనని ఆ దేశానికి అందించవలసినటువంటి అవసరం ఉంది. అట్లా కాకపోతే మరొకసారి ఆ దేశం సంక్షోభంలో పడిపోతుంది. ఒకప్పుడు నిత్యము సంక్షోభంలో ఉండేటువంటి నేపాల్ గత కొంతకాలంగా ఆ సంక్షోభాల నుంచి బయటపడుతుంది అనుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇవాళ నేపాల్లో వచ్చినటువంటి తిరుగుబాటు ప్రపంచంలో ఉన్నటువంటి
అనేక దేశాలకు కనువిప్పు కలగాలి. ముఖ్యంగా భారత ఉపఖండం, ఈ ఆసియా ఉపఖండంలో ఉన్నటువంటి దేశాలకు కూడా కనువిప్పు కలగాల్సినటువంటి అవసరం ఉంది. ఒత్తిడి నుండి, అణిచివేత నుండి తిరుగుబాటులు మొదలవుతాయని ఇవాళ నేపాల్లో ఉన్నటువంటి యువత కూడా నిరూపించింది. కాబట్టి ఇప్పటికైనా నేపాల్ తన వ్యవహార శైలిని, నేపాల్లో ఉన్న రాజకీయ నాయకులు మార్చుకోకపోతే చాలా తీవ్రమైనటువంటి సమస్యని వాళ్ళ నేపాల్లో ఉన్న రాజకీయ నాయకులు ఎదుర్కొన్నారు. ప్రస్తుత ప్రధానమంత్రిగా ఉండి రాజీనామా చేసినటువంటి కేపీ శర్మ ఓలీ తను బ్రతకటానికి, తను ఆందోళనకారుల నుండి తప్పించుకోవటానికి సైన్యాధ్యక్షుడిని వేడుకున్నారంటే ఎంత దయనీయమైనటువంటి స్థితి అక్కడ ప్రధానమంత్రి ఎదుర్కొన్నారనేటటువంటి అంశాన్ని మనం చూడాలి. ఎందుకు ఆ స్థాయిలో యువత, విద్యార్థులు తిరగబడ్డారు? ఎందుకు అంత ఆక్రోశం వచ్చింది అంటే అక్కడ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలే, రాజకీయ నాయకులు వ్యవహరించినటువంటి తీరే, ఆ దేశాన్ని వాళ్ళు నడిపినటువంటి తీరే. కాబట్టి దానికి పూర్తి బాధ్యత ఇవాళ నేపాల్లో జరిగినటువంటి పరిణామాలకు పూర్తి బాధ్యత ఆ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, ఆ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు, ఆ దేశంలో ఉన్నటువంటి నాయకుల వ్యవహార శైలే, వాళ్ళ వ్యవహరించినటువంటి తీరే ఇవాళ ఆ దేశాన్ని సంక్షోభంలోకి నెట్టింది. తక్షణం ఆ దేశం ఈ సంక్షోభం నుంచి బయటపడాలని కోరుకుందాం. ఆ దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొలాలని కోరుకుందాం. యువత కూడా ఇంత తీవ్రమైనటువంటి హింసకు పాల్పడకుండా తమ నిరసనని ప్రజాస్వామ్య పద్ధతులు తెలియజేయాలని కోరుకుందాం. ఇవాళ పౌర ప్రభుత్వము తొందరగా నేపాల్లో ఏర్పడి సాధారణ పరిస్థితులు నెలకొంటేనే అక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలకు మేలు కలుగుతుంది. ఆ దేశం యొక్క పరువు ప్రతిష్టలు కాపాడబడతాయి అనేటటువంటి విషయాన్ని కూడా అక్కడ యువత గమనించాలి. ఈ పరిణామం, ఈ తిరుగుబాటు మిగతా దేశాలకు ఒక కనువిప్పు కలగాలి. ఇవాళ శ్రీలంక పరిణామాలైనా, బంగ్లాదేశ్ పరిణామాలైనా, నేపాల్ పరిణామాలైనా వాటి నుండి గుణపాఠం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ప్రజా ప్రభుత్వాలకి ఉంది అనేటటువంటి అంశాన్ని చూడాలి. భారతదేశంలో అవినీతి, భారతదేశంలో కూడా సంపద ప్రోగుపడటం, భారతదేశంలో కూడా నిరుద్యోగం పెరుగుతున్న వేళ ప్రభుత్వాలు మేల్కోవాల్సినటువంటి అవసరం ఉంది అనేది నేపాల్ పరిణామాలు మనకు రుజువు చేస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ శేషు గారు, చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సార్.